స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమా తండ్రిని స్తుతింతుము స్తోత్రింతుము నీ నామము రుజువాయే నీ ప్రజలలో దేవా నీ నామము రుజువాయే నీ ప్రజలలో దేవా వర్ణింపా మాతరమా వర్ణింపా మాతరమా మహిమా గలిగినది నామమును స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమా తండ్రిని స్తుతింతుము స్తోత్రింతుము మా ప్రభువా మా కొరకై సిలువలో సమసితివి మా ప్రభువా మా కొరకై సిలువలో సమసితివి మాధురాక్షణ కొరకై మాధురాక్షణ కొరకై రక్తములు కార్చిన రాక్షకుడా స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమా తండ్రిని స్తుతింతుము స్తోత్రింతుము మా ప్రభువైన యేసుని పరిశుద్ధాత్మా ప్రియుని మా ప్రభువైన యేసుని పరిశుద్ధాత్మా ప్రియుని ప్రియమాగు కాపరులన్ ప్రియమాగు కాపరులన్ ప్రియమారా మాకు సగిన తండ్రి స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమా తండ్రిని స్తుతింతుము స్తోత్రింతుము పరిశుద్ధ జనముగా నిర్దోష ప్రజలనుగా పరిశుద్ధ జనముగా నిర్దోష ప్రజలనుగా పరలోక తనయులుగా పరలోక తనయులుగా పరమా కృపతో మార్చిన దేవా స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమా తండ్రిని స్తుతింతుము స్తోత్రింతుము సంపూర్ణ జ్ఞానమును పూర్ణ వివేచనమును సంపూర్ణ జ్ఞానమును పూర్ణ వివేచనమును పరిపూర్ణంబుగా కలుగా పరిపూర్ణంబుగా కలుగా పరిపూర్ణ కృపనిచ్చిన తండ్రి స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమా తండ్రిని స్తుతింతుము స్తోత్రింతుము ప్రభు యేసు క్రీస్తులో పరలోక విషయములో ప్రభు యేసు క్రీస్తులో పరలోక విషయములో ప్రతి ఆశీర్వాదములన్ ప్రతి ఆశీర్వాదములన్ ప్రాప్తి
నొసగిన పరమా తండ్రి స్తుతియంతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమా తండ్రి స్తుతియంతుము స్తోత్రింతుము ఎల్లరిలో జీవజలం కొల్లాగా పారునట్టు ఎల్లరిలో జీవజలం కొల్లాగా పారునట్లు జీవం నీచితివి జీవం నీచితివి జీవాధిపతి హల్లెలూయా స్తుతియంతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమా తండ్రి స్తుతియంతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమా తండ్రి స్తుతియంతుము స్తోత్రింతుము. మీ సన్నిధిలోనికి రాగలిగే శ్రేష్టమైన ధన్యకరమైనటువంటి అవకాశం మాకు అనుగ్రహించినందుకై హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఎన్నో కొరతలు బలహీనతలు కలవరమైన స్థిరమైన క్షమాపణ దీర్ఘశాంతం మీ దయ కనికరాన్ని బట్టి కరుణించి ఆయుష్కాలం భూమి మీద పొడిగించి నడిపిస్తున్న విధానం అంతటి కొరకై హృదయమారా స్తుతించి ఆరాధించి కొనియాడుతుంటున్నాం. దేవా, ఉదయకాల సంబంధం ముఖ దర్శనం చేయుటకు స్వరూప దర్శనం చే మా ప్రతి ఆశను తీర్చుకున్నట్లుగా మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి అవకాశం అంతటికై హృదయమారా స్తుతించి ఆరాధించి కొనియాడుతుంటున్నాం. తండ్రి, మీ సంకల్పం మారదు. మీరు ఉద్దేశించింది ఏది కొన్ని నిష్ఫలం కానిదని హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఆత్మ ప్రాణ దేహాలు రక్తపోక్షం తెచ్చుకుంటుండగా దయచేసి మన్నించము, కడుగము, శుద్ధి చేయము. గడిపేటువంటి సమయం మా కొరకు దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఏకీవేస్తున్న పరిశుద్ధులందరికీ స్తోత్రం. వారికి కావాల్సినటువంటి మీ ఆత్మ సహాయం మీరేమండగా దయచేయమని అదృశ్యమైన స్థలాలకు అప్పగించుకుంటూ మీ కృపను కోరుతూ లేకుండా నేను చేయలేమని కూడా ఒప్పుకుంటూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
కొన్ని మాటలు చదువుకుంటాం. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 26వ అధ్యాయము 23వ వచనం, 26, 23వ వచనం చదువుకుంటాం. చెడు హృదయమును ప్రేమగల మాట్లాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీది వెండి పూతతో సమానం. మరొక పరిని చదువుకుంటాం. చెడు హృదయమును ప్రేమగల మాట్లాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీది వెండి పూతతో సమానము. అనగా చెడ్డ హృదయం కలిగి పైకేదో ప్రేమగా మాట్లాడడం మంటి పెంకు మీద వెండి పూతతో సమానము అని దేవుని యొక్క వాక్యం చెప్తారు. లూకా సువార్త 22:48. లూకా సువార్త 22:48. యేసు, యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనిషి కుమార్ని అప్పగించున్నావా అనే వానితో అనగా, దానికంటే పైన 47వ వచనం, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యూదా అనబడినవాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకుంటకు ఆయన ఎదుకు రాగా, యేసు, యూదా, నువ్వు ముద్దు పెట్టుకొని మనిషి కుమార్ని అప్పగించుతున్నావా అనే వానితో అనగా. అర్థం కావడానికి ఇస్కరియోతు యూదాను ముందు పెట్టాడు కదా. వెనక వాక్యం చెప్తుంది, మరొక మాట, కీర్తన 28:3, కీర్తన 28:3, 28వ కీర్తన 3వ వచనం. భక్తిహీనులను పాపం చేయవారిని నీవు లాగివేయనట్టు నన్ను లాగివేయకం. వారు దుష్టాలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. ఇది వారు దుష్టాలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు అని రాయబడ్డాయి కదా. పైకి మాత్రం సమాధానంగా మాట్లాడతారు, కానీ హృదయంలో ఏముంటుందంట? చెడ్డ ఆలోచన. 55:21, కీర్తన 55:21 వచనం. కీర్తన 55:21. వారి నోటి మాటలు వెన్న వలె మృదువుగా ఉన్నవి,
అయితే వారి హృదయములో కలహం ఉన్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే వరదీసిన కత్తులే ఓ. వారి నోటి మాట ఎట్లుంటాయంట? వెన్న వలె మృదువుగా ఉన్నాయి. అయితే వారి హృదయంలో కలహం ఉన్నది. ఇది చాలా డేంజర్. పైకి మాత్రమే తీయి మాట్లాడతారు కదా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏమని? 28:3 చదువుకుని, వారి దుష్ట ఆలోచన హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడతారంట. వారి నోటి మాటలు వెన్నవలె మృదువుగా ఉన్నాయి, కానీ వారి హృదయంలో కలహం ఉన్నది అని దేవుని యొక్క వాక్యం చెప్తారు. తర్వాత ఇర్మియా 9:8. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. వారి నాలుక ఘాతుక బాణం, అది కాపట్యం పలుకుచున్నది. ఒకడు మనస్సులో వంచనాభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగువానితో సమాధానముగా మాట్లాడును. నోట్లో మాత్రం ఎట్లుంటుందంటే వాళ్ళు, ఒకడు మనసులో వంచన అభిప్రాయం ఉంచుకొని తన పొరుగువానితో సమాధానముగా మాట్లాడును అని రాయబడ్డాయి. ఇది చాలా ఎంత ప్రమాదకరం అంటే అంత ప్రమాదకరం. అదే సన్నివేశం ఇంకో దగ్గర రాయబడింది, మత్తయి సువార్త. హృదయంలో చెడుంచుకొని, దుష్టాలోచన హృదయంలో ఉంచుకొని పొరుగువానితో సమాధానముగా మాట్లాడే వాళ్ళు ఉన్నారంట. దేవుని వాక్యం చెప్తారు. తర్వాత 2వ వాక్యం చదువుకున్నాం. కీర్తన 55:21. చూడలేరా, చాలా మంది జీవితాల్లో ఎంత భయంకరమైనటువంటి మనస్తత్వం అంటే మనుషులది. కొంతమంది అవసరానికి వాళ్ళ మాట్లాడుతూ ఉంటారు కదా, అవసరానికి. వారి నోటి మాటలు వెన్నవలె మృదువుగా ఉన్నాయంట, అయితే వారి హృదయంలో కలహం ఉన్నది అని దేవుని యొక్క వాక్యం చెప్తారు. హృదయంలో మాత్రం ఏముంటది? కలహం. హృదయంలో వంచనాభిప్రాయం ఉంచుకొని తన పొరుగు వానితో సమాధానంగా మాట్లాడతారంట వాళ్ళు. తర్వాత దేవుని వాక్యం చెప్తాది, మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 47వ వచనం నుంచి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 47-49. అని ఇంకను మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడగు యూదా వచ్చెను. వానితో కూడా బహుజన సమూహం కత్తులు గొదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యుద్ధ నుండి ప్రజల యుద్ధ నుండి వచ్చెను. ఆయన అప్పగించు వాడిని ఎవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయన పట్టుకొండని వారికి చెప్పి వెంటనే యేసు వద్దకు వచ్చాను. బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయన్ను ముద్దు పెట్టుకొనేను. దేవుని వాక్యం చెప్తాది. ఇస్కరియోతు యూదా యేసుప్రభువును అప్పగించటానికి వేసినటువంటి వేషం ఏంటి? దేవుని వాక్యం, ఒకడు వంచనాభిప్రాయం హృదయంలో ఉంచుకొని తన పొరుగు వానితో సమాధానంగా మాట్లాడేదండి. వారి నోటి మాటలు నూనె కంటే నునుపైనవి, కానీ వరదీసిన కత్తులే అని రాయబడింది. వాడు దుష్టాలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగు వానితో సమాధానముగా మాట్లాడును అని రాయబడుతూ ఉంది. కాబట్టి ఇందుకు మనకు అర్థం కావడానికి ఇస్కరియోతు యూదాను దేవుడు ముందు పెట్టాడు. ఏమంటాడు? బోధకుడా అని సంబోధించాడు కదా. తర్వాత ఏమంటున్నాడు? నీకు శుభమని చెప్పి. కాబట్టి నీకు శుభమని చెప్పి ముద్దు పెట్టుకున్నాడు.
వాని యొక్క యాటిట్యూడ్, వాని యొక్క పద్ధతి ఎలా ఉందంటే అప్పుడు లోపల కపటం ఉంది, బయటికి మాత్రము ప్రేమను ఒలకబోస్తున్నాడు కదా. కొంతమంది మనుషుల్లో ఇలాంటి వ్యక్తిత్వం చూస్తాం, ఇలాంటి వ్యక్తిత్వాన్ని చూస్తాం. హృదయంలో కోపం పెట్టుకొని బయటికి మంచిగా మాట్లాడతాడు. కయ్యను కూడా తన తమ్మునితో మాట్లాడిందంట. ఇక్కడ పొలంలో ఉండగా తన సహోదరునితో మాట్లాడాను అని చదువుకుంటాం. ఆది కాండం. ఏం మాట్లాడుంటాడు? బహుశా ఏం కొట్లాడకపోవచ్చు, బాగానే ఉండి ఉంటాడు. కాబట్టి పైకి మాత్రం మంచిగా మాట్లాడతాడు, కానీ లోపట ఏముంటుంది? కోపం కదా. 8వ వచనం, 4:8. కయ్యను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపాను. దేవుని యొక్క వాక్యం చెప్పిందేమని? అండ్ కైన్ టాక్డ్ విత్ అబెల్ హిస్ బ్రదర్. కాబట్టి తన తమ్ముడైనటువంటి హేబెల్తో ఏం చేసిండు? మాట్లాడినంట ఆయన. కాబట్టి పైకేదో మంచిగా మాట్లాడొచ్చును, కానీ హృదయంలో ఉండేటువంటి వంచన అభిప్రాయం లేకుంటే చెడ్డ తత్వం బయటికి ఏం కాదు, అది కనిపించదు, బయటికి కనిపించదు. పిల్లరా, నా జీవితంలో అలాంటి భయంకరమైనటువంటి మనస్తత్వం కలిగిన వారిని చాలా మందిని చూస్తూ ఉంటాం. పాపం కొంతమంది అయితే వాళ్ళు నష్టపోయేంత వరకు వాళ్ళకి ఏం కాదు, అర్థం కాదు వాళ్ళకు. కొంతమందిని పూర్తిగా నమ్ముతారు, కొంతమంది వారి జీవితంలో వాళ్ళు చేసే మోసం పూర్తిగా నష్టం చేసేంత వరకు అర్థము కాదు. ఇస్కరియోతు యూద లాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. పైకి మాత్రం మంచిగా మాట్లాడతారు, కానీ లోపటంతా భయంకరమైనటువంటి స్వభావం. ఈవెన్ దెలీలా కూడా అలాంటిదే. సంసోన్ దెలీలాను మనస్ఫూర్తిగా ప్రేమించినాడు, దర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే ఆయన ప్రేమించినాడు, ఆయన మోహించను అని తెలుగులో చదువుకున్నాం, ఇంగ్లీష్లో ఈ లవ్డ్ హర్ అని రాయబడింది. అతడు ఆమెను ప్రేమించను అని చదువుకుంటాం. అయితే పిల్లరా, ఆ యొక్క ఫిలిష్తీయుల దగ్గర ఆ యొక్క వెండ్రుకలు తీసుకుంటున్న సంగతి సంసోనుకు తెలియదు. ఈ సంసోను అప్పగించబడిన సంగతి సంసోనుకు తెలియదు. కాబట్టి తన తొడ మీద అతన్ని పడుకోబెట్టి అతన్ని బుజ్జగిస్తూ లాలన మాటలు చేస్తూ తన తొడ మీద అతన్ని జోలపాట పాడింది పడుకోబెట్టుకొని. వా, ఎంత భయంకరము! ఫిలిష్తీయులు ఆయన మీదకి వస్తున్నప్పుడు, ఫిలిష్తీయులు సర్దార్ని మీదకి వస్తున్నారు. సంసోను లెమ్ము అని ఏదో పైకి మాత్రం నంగనాశి మాటలు మాట్లాడుతుంది, అంతమించి ఇంకోటి ఏం లేదు. అందుకే రాయబడిన మాట ఏంటంటే, వాస్తవానికి షోరెకు లోయలో ఉన్నటువంటి దెల్ల దగ్గరికి పోవడమే అని చేసిన పొరపాటు, దెల్లని పూర్తిగా నమ్మడం ఇంకో పొరపాటు. కాబట్టి యెహోవా తన ఎడబాసనని సంసోనుకు తెలియకపోయిందంట. దేవుని ఒక వాక్యం చెప్తే జాగ్రత్త గుర్తించు. అందుకని దేవునికి అంగీకారమైనటువంటి మనసు అది కాదు. అందుకని సంసోను ప్రాణం మీద తెచ్చుకునే కారణం, హృదయంలో కపటం పెట్టుకొని పైకి మాత్రం తీయగా మాట్లాడతారు కొంతమంది. అందుకని పిల్లరా, బయటికి తిన్నావా, ఉన్నావా, వచ్చావా, అక్క ప్రైజ్లాడు చెప్తావు, కానీ లోపటంతా వంచన అభిప్రాయం, వరదీసినటువంటి కత్తుల్లాంటి స్వభావం, హృదయంలో చెడుంచుకొని పైకి మాత్రం ఏదో సమాధానంగా మాట్లాడేటటువంటి వ్యక్తిత్వం. అందుకని పిల్లరా, హృదయంలో కపటం పెట్టుకొని పైకి మాత్రం సమాధానంగా మాట్లాడేటువంటి వ్యక్తిత్వం మంచిది కాదు. దాని గురించి సామెతల గ్రంథకర్త ఏమని వర్ణించాడు? సామెతలు అని చదువుకున్నాం కదా,
కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో ఒక విశ్వాసిక జీవితం కొనసాగుతున్నప్పుడు ఏంటిది, పైకి ఒకటి లోపల ఒకటి కాదు కావాల్సింది. ఏం కావాలా? యథార్థమైనటువంటి వైఖరి అవసరం. 26, 23. చెడు హృదయమును, ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండట మంటి పెంకు మీది వెండి పూతతో సమానం. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, పోని వాళ్ళు మన బాగుపడతారంటే బాగుపడరు. యథార్థుడు దేవుడు వర్ధిల్లుతాడు, బలపరచబడతారు. కానీ ఈ కపటమైన హృదయం గలవాడు మంచోడు కాడు. ఇస్కరియోతు యూద పైకి మాత్రం బోధకుడా అని సంబోధించి తన యజమాన్ని ముద్దు పెట్టుకొని అప్పగించినాడు. తర్వాత తన తప్పును తను తెలుసుకున్నప్పుడు ఆ యొక్క వెంట్రుకలు తీసుకొని వెళ్ళి సమాజ మందిరంలో పడవేసి బయటికి వెళ్ళిపోయి తాను ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. దెలీలా జీవితం ఏమైంది రాయబడలే. కేయిన్ మాత్రం బాగుపడ్డా? బాగుపడలే. కేయిన్ టాక్డ్ విత్ హిస్ బ్రదర్ అని రాయబడింది. అది తన సహోదరునితో మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగుతున్నప్పుడు దేవుని వాక్యం చెప్తుంది మనతో. కాబట్టి చెడ్డ హృదయం కలిగి ఉండి పైకి మాత్రం ప్రేమగల మాటలు మాట్లాడటం మంచిది కాదు. కొంతమందికి సాధ్యమే అండి అది. ఈ రోజుల్లో కొంతమందిని చూస్తున్నాం, కొంతమందికే సాధ్యమే. యథార్థంగా ఉన్నాం అనుకోండి, అది వాళ్ళకి ఇష్టం ఉండదు. కొంచెం కఠినంగా మాట్లాడితే, ఉన్నట్టుగా మాట్లాడడం కొంతమందికి ఇష్టం ఉండదు. కొంతమంది ఎంత నటిస్తారంటే వాళ్ళు వాళ్ళకి ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సింది తప్పకుండా. వాళ్ళకి ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే. లోపటెంత ద్వేషము, లోపటెంత అసూయ, లోపటెంత కుటిలమైనటువంటి స్వభావం దాచిపెట్టుకున్న పైకి మాత్రం వాళ్ళ మాటలు ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. అక్కడే మోసపోతాం చాలాసార్లు. అందుకే వాళ్ళు బాగుపడరు. కయ్యను బాగుపడలేదు, దేశదింపరాయండు. యూద బాగుపడలేదు, లోపలికి వెళ్ళిపోయి లోపలి నుంచి బయటకు వచ్చేసి పొలంలోకి వెళ్ళిపోయి చెట్టు కూరేసుకొని చచ్చిపోయినాడు. కాబట్టి వైఖరి మంచిది కాదు. అలాంటి వైఖరి మంచిది కాదు. కొంతమంది నా దగ్గరకు వచ్చి చెప్తా ఉంటారు కొన్ని విషయాలు. ఎంత భయంకరంగా చెప్తా ఉంటారంటే అంత భయంకరంగా చెప్తారు. మళ్ళీ 1 గంటకు 2 గంటకు తెల్లారో మళ్ళీ తెల్లారు చూస్తే వాళ్ళిద్దరు దోస్తులే. ఎంత బాగా మాట్లాడుకుంటుంటే వాళ్ళు అంత బాగా మాట్లాడతారు. ఆలోచిస్తే అనిపిస్తుంది, ఏందిరా వాడంత బాగా చెప్పాడు, అంత ఘోరంగా చెప్పాడు దాని గురించి, వాళ్ళ దోస్తాన్ని చేస్తుంది. ఇవన్నీ అలవాటు కాదు, అది వానికి అలవాటు. పైకి మాత్రం ద్వేషం ఉంటుంది, ఆ లోపల మాత్రం ద్వేషం ఉంటుంది, పైకి మాత్రం సమాధానంగా మాట్లాడతాడు. కాబట్టి అది మంచిదా కాదు ప్లారా. నేను వాక్యం చెప్తుంది, వెండి పెంకు మీద పూసిన మట్టితో సమానం అంటది. వెండి పెంకు మీద పూసిన మట్టి పూతతో సమానమని బైబిల్ చెప్తాది. కాబట్టి మనం పైకి మాత్రం మంచిగా ఉండి లోపల చెడ్డ హృదయం కలిగి ఉండడం దేవునికి ఇష్టము కాదు. అలాగే ఉదయకాలం పూట అలాంటి వైఖరి నీది ఒకలే అనుకుంటే దేవునితో మాట్లాడుతున్నాడు. చెడ్డ హృదయం కలిగి ఉండి పైకి మాత్రం సమాధానంగా మాట్లాడే తత్వం నీకుంటే సరి చేసుకుంటే మంచిది. అసలు హృదయంలో చెడును కలిగి ఉండకపోవడం మంచిది. కాబట్టి సమాధానంతో కలిగి ఉండడం, శక్యమైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానం కలిగి ఉండడం మనకెంతో మంచిది కదా. కాబట్టి హృదయం ఎలా ఉంది, బయటికి ఎలా ఉన్నావు ఒక్కసారి పరీక్ష చేసుకొని, ఒకవేళ ఇలాంటి దుర్మార్గపు దౌర్భాగ్యపు వైఖరి కలిగి ఉంటే దయచేసి మానుకో, మంచిది కాదు. పైకి మాత్రం నటిస్తున్నావేమో, ఒకవేళ మంచిది కాదు. ప్లీజ్, దేవుని వాక్యం చెప్తుంది అలా వైఖరి కలిగినటువంటి వాళ్ళు బాగుపడలేదు. అట్టి స్థితి కలిగినటువంటి వాళ్ళు
బాగుపడలేదు. యథార్థవంతులు ఎంతో మందిని చంపేశారు, తమ మాటలతో చంపేశారు. యథార్థంగా జీవించిన వాడిని, ఈ నటనా జీవి గల వాళ్ళు ఎంతో మంది ఏం చేసినారు, నష్టం చేస్తూ వచ్చారు. కొంతమంది సేవకులను కూడా చూస్తున్నాం ఈ దినాల్లో. పైకి మాత్రం బ్రదర్ అని మాట్లాడతారు, ఎంతో కమ్మగా తీయగా మాట్లాడతారు. వాళ్ళు లోపల గోతులు వాళ్ళని చూస్తున్నాం. ఇలారా మంచిది కాదు. దేవుడు నాడు చూస్తున్న అంతరంగ వైఖరిని ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. మనతో మాట్లాడే దేవుడు, మనం చూసే దేవుడు, మన గురించి విని పట్టించుకున్న దేవుడు మనకు రోజు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి యథార్థంగా జీవించడానికి ఇష్టపడతాం, యథార్థమైన మనసు కలిగి బ్రతకడానికి ఇష్టపడతాం. దేవుడు మనకు సహాయం చేసి నడిపిస్తాడు.